వచ్చేసి మేము కాటేరమ్మ వారికి కోక పెట్టుకొని పోతున్నాం అనమాట. మామూలుగా కాటేరు కోకని పెట్టుకుంటారు, పిల్లలకి ఎంట్రుకలు తెచ్చే ముందు. సో కిందగానికి ఎంట్రుకలు తిప్పాలనుకున్నాము, అందుకనేసి వెళ్తున్నాము. సో రెడీ అయినాము. అది ఎట్లా అనేది నాకు తెలియదు, ఫస్ట్ టైం. సో మార్నింగే లేచామన్నమాట. మార్నింగే లేచి కొంచెం హడావిడి లేకుండా కొంచెం నిదానంగానే వేసుకున్నాం అనమాట. కొంచెం రెడీ అయ్యి కొన్ని ముగ్గులు సింపుల్గా వేసిన ఎంత షో ఉంటాయంటే చూడండి ఒకసారి. ఆడేం పెద్ద హెవీగా డిజైన్స్ కూడా వేసిందేం కాదు, కానీ చూసేదానికి ఎంత ముచ్చటగా అనిపిస్తాయి అంటే కొన్ని డిజైన్స్ అంత బాగా అనిపిస్తాయి అనమాట. మార్నింగ్ లేచి బాత్ చేసేసి ఇట్లా డిజైన్స్ కొంచెం సింపుల్గానే వేసుకున్నాం అనమాట. ఇంటి ముందు వేసేసాను. సో కిన్ను వచ్చేసి వాళ్ళ అబ్బా దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అబ్బా వాళ్ళ జేజి ఇద్దరు, మా అత్త మా మామ. సో వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది అనమాట, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. సో అట్లా టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక ఇట్లా రెడీ అవుతుంది. సో తనని తీసుకెళ్ళట్లేదు, కానీ రెడీ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కాటేరుకు పెట్టుకోవాల్సిన కోడి, అది నల్ల కోడి మాత్రమే తీసుకెళ్ళాలంట. యాక్చువల్గా చాలామందికి ఉండదు ఇవి ఎట్లా చేసుకోవాలి ఎట్లా అనే ఐడియా చాలామందికి ఉండదు, ఎందుకంటే అందరికీ ఉండవు కదా, ఇట్లా కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి కదా. సో అందరికీ ఉండవు అవి. సో కొంతమందికి మాత్రమే ఉంటాయి కాబట్టి నేను చేసుకున్నా కాబట్టి అంటే జస్ట్ షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను అంతే. ఇది అంటే షేర్ చేయలేదు కూడా నాకు తెలీదు. నార్మల్గా ఇది ఎట్లా అంటే మామూలుగా ఇట్లా ఎవరు ఆడవాళ్ళు ఎవరు రారనమాట, పెట్టుకునే వాళ్ళు మాత్రమే వెళ్తారు. సో నేను మాత్రమే వెళ్ళాను, నాతో పాటు మా హస్బెండ్ మా మామయ్య. సో ఇంకా మా దాయాదులు అంటారు కదా, వాళ్ళు జెంట్స్ మాత్రమే వచ్చారు, లేడీస్ ఎవరు రారంట. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మనకన్నా ముందు చాకల ఆయన ఉంటారు కదా, మన ఇంటికి చాకల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారనమాట వీధెమ్మడి. ఎవరు లోపలికి వెళ్ళిపోండి, ఎవరు బయట ఉండొద్దు, ఎవరు లోపలికి వెళ్ళిపోండి, బయట ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. సో మనం వెనకాల వెళ్ళాలి. దానికి కావాల్సింది ఏమేమి తీసుకెళ్ళినాం అనేది కూడా మీకు నేను చెప్తాను. సో ఎర్రమట్టి అది వచ్చేసి జస్ట్ ఇట్లా మామూలుగా ఒక ప్లేస్లో మనం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తామన్నమాట. ఒక ప్లేస్ దగ్గర మా పొలం దగ్గరే చేసుకున్నాం మేము. ఎట్లా అనేది పెట్టుకునేది చూపిస్తాను, ప్రాసెస్ చెప్తాను. సో ఎర్రమట్టి బొగ్గు వేస్తున్నారనమాట. సో ఇట్లా డిజైన్ లాగా చేస్తారనమాట దాన్ని. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు అంటే ఫస్ట్ టైం పెట్టుకోవడం మా పాపకి, కిన్ను పాపకి. సో అందుకనేసి నేను కూడా ఇప్పుడే కాబట్టి చూస్తున్నాను. నేను పెద్దగా చేసింది ఏం లేదు, చాకలాయన మొత్తం ఆయనే చేశాడనమాట, వంట మాత్రమే నేను చేశాను. సో ఇట్లా ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టి ఫస్ట్ ఇట్లా ఒక ప్లేస్లో వాటర్ చల్లేసి ఎర్రమట్టి ఇట్లా వేశాడనమాట, ముగ్గులాగా డిజైన్ లాగా ఫోర్ సైడ్స్ వచ్చేలాగా చేశాడనమాట ఈక్వల్గా. సో తర్వాత వచ్చేసి దాని మీద బొగ్గు వేశాడు, అట్లే సేమ్ బొగ్గుతో పాటు పైన వచ్చేసి ముగ్గు పిండితో దాని లేయర్స్ వేశాడనమాట. ఎట్లా రావాలా డిజైన్ అనేది ముగ్గు పిండితో వేశాడు. ముగ్గు పిండి తర్వాత మళ్ళీ ఏంటంటే రాగి పిండి వేశాడు అనమాట. దాని మీదనే ఎట్లా డిజైన్ అనేది ముగ్గుపిండి మీద రాయిపిండి వేశారు. సో ఇవి సాంగ్యానికి అంట. సో ఇవి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలంట. తమ్మేడాకు ఉంటుంది కదా, తమ్మేడాకుది పౌడర్ వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్మేడాకు పౌడర్ వేశారు. ఇవేంటంటే దానికి సాంగ్యానికి ఏమేమి పెడతారు ఏమేమి వేస్తారు అనేది మాత్రమే ఇట్లా యూజ్ చేస్తారు అనేది మాత్రమే నేను చెప్తున్నాను. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను పెట్టుకోవడం కాబట్టి. సో ఇప్పుడు వేసే తమ్మేడాకు పౌడరు ఇట్లా యూజ్ చేశారనమాట. ఇవి ఇట్లా డిజైన్ లాగా గీసి వాళ్ళు ఎట్లా అంటే ఒక ప్రాసెస్కి ఒక పూజకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, సో అట్లా చేశారనమాట. ఇట్లా అన్నీ వేశారు. వేసిన తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ ఆ రెండు కూడా యాడ్ చేశారనమాట. ఇట్లా 4 లేయర్స్ లాగా అంటే 4 సైడ్స్ లాగా వేసి ఇట్లా పసుపు కుంకుమ రెండు వేశారనమాట. పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇక్కడ దేవుళ్ళు అంటే డైరెక్ట్ దేవుళ్ళు అనేవి ఉండరు. మనం ఎక్కడైనా కానీ మనం ఓన్గా మన పొలాల దగ్గర అయినా కానీ ఊరికి అవుట్ సైడ్ వచ్చి పెట్టుకోవాల్సిందే. సో కాబట్టి ఆయన ఒక 4 ఇట్లా స్టోన్స్ తీసుకొని దానికి ఇట్లా పూజించాడు అనమాట. పూజించి ఇట్లా అక్కడే పెట్టేశాడు. సో అక్కడ పెట్టిన తర్వాత నా చేతే బొట్లు పెట్టించాడు అనమాట. పూజించిన తర్వాత నా చేతే బొట్లు పెట్టించాడు దేవునికి. అక్కడ బొట్లు పెట్టించి పూలు ఇంకా ఊది కడ్డీలు కర్పూరం అన్నీ ఆడ పెట్టేసాం అనమాట, తాంబూలం అన్నీ. సో మనము బియ్యం తీసుకొచ్చి వంట చేయాలన్నమాట. నేనే చేశాను అది. బియ్యం తీసుకొచ్చి మనం వంట చేయాలి. అది చేసింది ఫస్ట్ ఓన్లీ వైట్ రైస్ మాత్రమే చేయాలన్నమాట. వైట్ రైస్ మాత్రమే చేసింది తీసుకెళ్ళి దేవునికి పెట్టాలి. అది ప్లేట్లో అంటే ఎట్లా అంటే సపరేట్ తీసుకెళ్ళి దేవునికి పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు నైవేద్యం అనేది రకరకాలుగా చేసి కొర్రీ ఇట్లా అన్నీ వేసేది ఏం లేదు. కొంతమంది పులగమన్నం కొంతమంది బెల్లమన్నం వేస్తారు కదా, అట్లా ఓన్లీ వైట్ రైస్ మాత్రమే చేయమన్నారు. సో అది చేసి దేవుని దగ్గర పళ్ళెం వేసామన్నమాట. సో పళ్ళెం వేసింది నేను మాత్రమే తినాలంట, అది ఎవరు తినకూడదంట. అంటే ఎవరు మాత్రం పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే. అక్కడ బ్లాక్ శారీ ఉంది కదా, బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఓన్లీ అది బ్లాక్ శారీని అనమాట, వైట్ బార్డర్ వస్తుంది. సో అదే అనమాట ఒక చీర అనమాట. అది చీర మామూలుగా దేవునికి పెట్టుకునేది అదే అనమాట. కాటేరుకు దేవునికి పెట్టుకునేది అదే. నార్మల్గా మనం దేవుడికి ఎక్కడ పెట్టినా కూడా తాంబూలం అనేది పెడతాం కదా. సో అట్లా 4 సైడ్లు పెట్టేసి మధ్యలో ఒక తాంబూలం పెట్టేసి దాని మీద 5 రూపీస్ కాయిన్స్ పెట్టారు. సో ఇంకా దేవునికి వచ్చేసి ఇట్లా అన్నం పెట్టేశారనమాట. లాస్ట్లో
ఇట్లా అంతా పెట్టించిన తర్వాత అంటే మామూలుగా ఆడవాళ్ళు ఎవరు రారు చుట్టుపక్కలకి, దగ్గర కూడా ఎవరు చూడకూడదు అన్నారు. సో అందుకనేసి ఇంక నేను మాత్రమే ఉన్నా కాబట్టి ఇంకా అక్కడ దేవునికి అంతా పెట్టిన తర్వాత చేసేది మా పాప కోసమే కాబట్టి అంటే ఇట్లా చేసుకునేది దిష్టి ఏది తగలకుండా మంచి జరగాలనేది మాకు మామూలుగా మా అత్త వాళ్ళు మాకు ముందు నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చేస్తూ ఉన్నాము. సో కొంతమందికి మాత్రమే ఈ సాంగ్యాలు ఉంటాయంట. తర్వాత నేను టెంకాయ కొట్టేశాను అనమాట దేవునికి. టెంకాయ కొట్టిన తర్వాత ఆయన టెంకాయ కొట్టిన తర్వాత కోడిని కోస్తామని చెప్పారు. ఎందుకంటే ముందు టెంకాయ కొట్టమన్నారు అనమాట. దేవునికి అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలంట. టెంకాయ కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాకలాయన వచ్చేసి కోడి కొడుస్తారనమాట. ఎప్పుడైనా కోడిని డైరెక్ట్ కోయకూడదు కదా, సో అందుకనేసి దాన్ని కొద్దిగా వాటర్ తాపుతున్నారు. సో కొద్దిగా వాటర్ తాపేసి సాకలాయన ఎవరిని పట్టుకోవద్దు అవసరం లేదన్నారు అనమాట. ఆయన ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా మామూలుగా కాళ్ళ కిందకి ఇట్లా పెట్టేసుకొని బ్లాక్ కోడి కదా ఇట్లా ఆయనే పెట్టేసి అక్కడ దేవుని దగ్గర తలకాయ పెట్టేసి అది పక్కకు వేశాడనమాట. సో అది పక్కకు వేసి అంతే మేము 1 by 1 వచ్చేసి ఇంకా మా ఇంటి తరఫున కాబట్టి పెట్టింది ఫస్ట్ నన్నే పెట్టుకోమన్నారు. సో ఇట్లా నీళ్లు వారబోస్తారు కదా, అట్లా వారలో పోసి నేను మా ఆయన మా మామయ్య ముగ్గురం ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళం కాబట్టి మేము ముగ్గురం దండం పెట్టుకున్నాం అనమాట. సో దేవునికి మేము ముగ్గురం దండం పెట్టుకున్న తర్వాత ఆ కోడిని కూడా కొంచెం అంటే ఇట్లా ఒలిచి కోడిని కోస్తారనమాట. అక్కడే ఆ కోడిని కోసి అక్కడే వండాలి. అది వండింది నా అక్కడ ఉండే వైట్ ప్లేస్లో ఉండే రైస్ నేను మాత్రమే తినాలి. సో అక్కడ వండి అక్కడే కూర చేసుకొని అక్కడే తినేసి మళ్ళీ అంటే చేస్తున్నారనమాట. కర్రీ ఇక్కడే ప్రిపేర్ చేయాలి కాబట్టి అది కూడా మేము చేస్తాంలేమో నువ్వేం అవసరం లేదులే అనేసి వాళ్ళే చేశారనమాట. నువ్వేం చేయాల్సిన అవసరం లేదులే, జస్ట్ నువ్వు పూజలో ఉంటే సరిపోతుంది అనేసి పిలిచారు. అందుకు సరేలే ఓకేలే అన్నాను. సో వాళ్ళే చేశారనమాట. రైస్ మా ఆయనే చేశాడు, ప్లస్ కర్రీ వచ్చేసి మా మామయ్య అంటే మా పెద్ద మామయ్య తనే చేశారనమాట. సో ఇది రెడీ అయిపోయింది. ఇట్లా అంటే పొలం దగ్గర చేసుకొని తినాలన్నమాట. ఇక్కడ చేసుకొని తిని ఇంకా మా వాళ్ళు దాయాదులు మాత్రమే వచ్చారనమాట. మొత్తం వాళ్ళకు ఇంకా మా ఆయన వడ్డిచ్చేసాడు. సో ఇది ప్రాసెస్. మామూలుగా ఇట్లే చేసుకుంటారంట. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా మీలాగే చూసాను. జస్ట్ ఇట్లాగే చేసుకుంటారు. అది దేవునికి అంటే పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పారు. ఇట్లా ప్రాసెస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.